రైట్ వెదర్ అప్డేట్ చూద్దాం. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్స్ తో ఉత్తర తెలంగాణ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం భారీగా పొగమంచు కురుస్తోంది. చలిగాలులు కూడా వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి విపరీతంగా పెరిగింది. చలికి గిరిజన తాండాలు, ఆదివాసీలు, పల్లెలు వణుకుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీలు, బజార్ హత్నూర్లో 8.4, పెంబిలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వచ్చే 2 రోజులు కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 5 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో చలి తీవ్రతపై 10 జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో 8 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. వచ్చే 5 రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. శీతల గాలులతో జనం అత్యవసరం అయితేనే తప్ప మార్నింగ్ టైంలో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. రాష్ట్రంలో చలి పంజా విసురుతోంది. అంతకంతకు పడిపోతున్న టెంపరేచర్స్తో ఉత్తర తెలంగాణ జిల్లాలు గజగజ వణుకుతున్నాయి. ఉదయం భారీగా పొగమంచు కురుస్తోంది. చలిగాలులు కూడా తీవ్రంగా వీస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. సాయంత్రం 6 దాటితే చాలు ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. చలికి గిరిజన తాండాలు, ఆదివాసీలు, పల్లెలు వణుకుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్లో 7.4 డిగ్రీలు, బజార్ హత్నూర్లో 8.4, పెంబిలో 10.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో వచ్చే 2 రోజులు కూడా చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే ఛాన్స్ ఉంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండనుంది. ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాల్లో సింగిల్ డిజిట్లో టెంపరేచర్స్ రికార్డ్ అవుతున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో 5 నుంచి 6 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రాష్ట్రంలో చలి తీవ్రతపై 10 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. ఈ జిల్లాల్లో 8 నుంచి 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పారు. వచ్చే 5 రోజులు పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఇదే సమయంలో హైదరాబాద్లోనూ చలి తీవ్రత పెరిగింది. శీతల గాలులతో జనం అత్యవసరం అయితేనే తప్ప మార్నింగ్ టైంలో ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. అత్యల్ప ఉష్ణోగ్రతలతో రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇంట్లో నుంచి బయటకు వెళ్లాలంటేనే జనం జంకుతున్నారు. సిర్పూర్ యు మండలంలో అత్యల్పంగా 7 డిగ్రీలు నమోదైంది. సోనాల మండలంలో 7.7 డిగ్రీల టెంపరేచర్ రికార్డైంది. పెరిగిన చలి తీవ్రతతో ఆదివాసీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రతపై డీటెయిల్స్ అంజయ్ అందిస్తారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలకి చలి దడబుట్టిస్తుంది. రోజు రోజుకి రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాంతో చలి తీవ్రత పెరుగుతుంది. చలి తీవ్రత పెరగడం వల్ల ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. ఏకంగా 7 డిగ్రీలు కొమ్రంభీం జిల్లాలోని సిరిపూర్ యూలో 7 డిగ్రీలు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదుగా కావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే సిరిపూర్ యూలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి, మిగతా ప్రాంతాల్లో కూడా అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఏదైతే సోనాల మండలం ఆదిలాబాద్ జిల్లాలోని సోనాల మండలంలో కూడా 7.7 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ విధంగా సోనాల, అదేవిధంగా సిరిపూర్ యు, లింగాపూర్, అదేవిధంగా తిర్యాని, కెరమేరి, ఊట్నూరు, ఇంద్రవెల్లి మండలాల్లో కూడా అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు రోజుకి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఒక రోజు తర్వాత మళ్ళీ కూడా ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రోజు రోజు తీవ్రమైన చలి పెరుగుతుందని ప్రజలు తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా బయటకు వద్దామంటే కూడా రాలేకపోతున్నాం. కనీసం చిన్న చిన్న పనులు చేసుకోవడానికి కూడా బయటకు వెళ్ళలేకపోతున్నామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. పంట పొలాలకు వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలోని దేవాపూర్ 44వ జాతీయ రహదారి వద్ద ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు, జాతీయ రహదారిపై ఒక మబ్బులు కమ్మేసిన ఏవైతే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మబ్బులు కమ్మేయడంతో ఎవరైతే రాకపోకలు సాగిస్తారో వారందరూ కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా లైట్లు వేసుకొని తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అదేవిధంగా ఎవరైనప్పటికీ కూడా ఒకవైపు ఉన్ని దుస్తులు ధరిస్తున్నారు, మరొక వైపు ఉలన్ బట్టలు వేసుకుంటున్నారు, అదేవిధంగా మఫ్లర్స్ కట్టుకుంటున్నారు, స్వెటర్స్ వేసుకుంటున్నారు, చేతులకి గ్లౌజెస్ వేసుకున్నప్పటికి కూడా
చలి తీవ్రత తగ్గడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే కొంతమంది చలి తీవ్రత నుంచి బయటపడడానికి చలిమంటలు వేసుకుంటున్నారు. చలి నుంచి బయటపడడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని తెలుసుకుందాం. అన్న, చలి తీవ్రత ఎట్లా ఉంది, ఏ విధంగా ఉంది? చలి చాలా ఎక్కువ ఉంది. గత 4-5 రోజుల నుంచి విపరీతంగా ఉంది. దాంతో ఏమైతుండే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇట్లా ఫీవర్స్ కానీ చాలా ఎక్కువ ఉన్నాయి ప్రాబ్లమ్స్. ఉదయం పూట ఏమైనా పనులు చేసుకునే పరిస్థితి ఉందా, ఎట్లా ఉంది? ఉదయం పూటనైతే ఏం పనులు చేసుకునే పరిస్థితి లేదు. ఇక్కడ 8-9 ఉంది, అసలు సూర్యుడు మనకు కనిపిస్తలేడు. ఏమైనా పనులు చేసుకుందామన్నా కానీ తెల్లారిందా అన్నట్టు ఉన్నది. ఇప్పుడే తెల్లారిందా అంటే ముఖ్యంగా గత ఏడాదితో పోల్చి చూసుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎట్లా ఉంది? ఈ సంవత్సరం చలి తీవ్రత చాలా ఎక్కువ ఉంది. ఎట్లుంది కాక చలి తీవ్రత? బాగానే ఉంది, చలి బాగా ఉంది. బాగానే అంటే 2-3 రోజుల నుంచి ఇంకా బాగానే ఉంది చలి. ముఖ్యంగా లాస్ట్ ఇయర్తో పోల్చి చూసుకుంటే ఎట్లా అనిపిస్తుంది? ఈ సంవత్సరం బాగానే ఉంది, చాలా బాగున్నది ఈ సంవత్సరం. ఇది ఇక్కడ ఉన్న ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో ఈ పెద్దవాళ్ళు చెప్తున్న మాట, ముఖ్యంగా చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుంది. అదేవిధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నాయి. అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఏదైతే ఉత్తర భారతదేశంలో జమ్మూ కాశ్మీర్లో ఏ విధమైన పరిస్థితులు ఉంటున్నాయో అలాంటి పరిస్థితులు ఆదిలాబాద్ జిల్లాలో కనిపిస్తున్నాయి. అయితే డాక్టర్లు మాత్రం ఒక హెచ్చరిక జారీ చేస్తున్నారు. ఎవరైతే చిన్న పిల్లలు, వృద్ధులు ఉంటారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు వాళ్ళకి సూచిస్తున్నారు. కెమెరామెన్ విఠల్తో అంజయ్య, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా.